ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుని ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము. కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనిచేయ వారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి. ప్రార్థించుకుందాము. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ దినం కొద్ది నిమిషాలు మీ పక్షంగా నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. ఈ మాటలు బ్రతికించేవి, బాధలో నెమ్మదించేవి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లోనూ వాక్యం ఫలించినట్టుగా తద్వారా వారి జీవితాలు సరి చేసుకుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారు గారు ఆత్మీయంగాను అన్ని విషయంలోనూ బలపడినట్లు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించమని యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయంలో యేసు ప్రభు ద్రాక్ష తోట కూలివారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకు ఏంటి ప్రయోజనము అంటూ ఉన్నాడు. దానికి సమాధానం ఇస్తూ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎందుకంటే వారి జీవితాలు ప్రభువుకు సమర్పించబడ్డాయి. అందువల్ల ప్రభువు వారికి తగు విధంగా మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. పేతురుతో ప్రభు చెబుతాడు, మీకు నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను, సింహాసనం మీద కూర్చుంటారు, ఇశ్రాయేలీయులకు మీరు తీర్పు తీర్చేటువంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా మీరు ఏవైతే నా నిమిత్తమై పోగొట్టుకుంటారో వాటికి 100 రెట్లు ఫలితాన్ని పరలోకంలో పొందుకుంటారు అని చెప్తాడు. దానికి పురస్కరించుకుని వారికి అర్థం కావడానికి యేసు ప్రభువు ఈ ద్రాక్ష తోట కూలివారు అనేటువంటి ఉపమానాన్ని ప్రభువు చెప్పి ఉన్నాడు. చదివినటువంటి లేఖన భాగంలో ఒక ఇంటి యజమానుడు మీ పోలి పరలోక రాజ్యం ఉందని చెప్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడమే రాజ్య స్థాపన, పరలోక రాజ్యం సమీపించిందని చెప్తూ ప్రారంభిస్తాడు. పరలోక రాజ్యాన్ని గురించి అనేక ఉపమానాలు ఆయన చెప్పాడు. ఈ చదవనటువంటి వాక్య భాగంలో కూడా పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే యజమానుని పోలి ఉంది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకున్నటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. తనకు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటే పరలోక రాజ్యము. ఆ రాజ్యం కొరకు పనిచేయాలి. ఆ పనిచేసేటువంటి వారిని ఆయన ఉదయాన పిలిచాడు. కొంతమందిని ప్రొద్దుట పూట పిలిచి వారితో ఒక దినారాన్ని నేను ఇస్తాను అని ఒడంబడిక ఒప్పందం ప్రామిస్ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా తరువాత 9 గంటలకు ఆయన కొంతమందిని పిలిచాడు. సంత వీధిలో నిలిచినటువంటి వారిని 4వ వచనాన్ని చదువుతున్నాను. మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళి
9 గంటలకు పిలిచి నీకు న్యాయమైనటువంటిది నేను ఇస్తానన్నాడు. 5వ వచనంలో దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వీళ్ళు అలాగనే చేస్తాను. 9 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు, ఏది న్యాయమో అది ఇస్తానని చెప్పాడు. 6వ వచనంలో తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచిండగా చూచి అక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరకనే నిలిచున్నారని వారిని అడగగా ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని అందుకు అతను మీరు నా ద్రాక్ష తోటలకు వెళ్ళడని చెప్పాను. ప్రభు ఇక్కడ సామర్లైనటువంటి వారు పొద్దుటి నుంచి వారు ఏ పనిలోకి వెళ్ళలేదు, పని చేయకుండా ఖాళీగా సామర్థ్యంగా ఉన్నారు. ప్రభువు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి అలాంటి సోమరితనంగా ఖాళీగా ఉన్నటువంటి వారిని, పనిలేనటువంటి వారిని కూడా పిలిచి ఆయన తన పని కొరకై పిలిచినాడు. కానీ ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆ పాలస్తీనా దేశంలో ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటలకు వరకు తన ద్రాక్ష తోటలో పని చేసుకునేటువంటి వారుగా ఉంటారు. వారికి కూలిస్తూ ఉంటారు. ఒక దినారం అనేటువంటిది బైబిల్లో మనం పక్క అధ్యాయంలో చూస్తాం కదా, ₹1 సమానం. అది రోమా సైనికులకు ఒక రోజు ఇచ్చేటువంటి దిన కూలి. అది ఆనందకరమైన దానికి ఒక దినారం అంటే. అలాగే ద్రాక్ష తోట యజమానుడు మొదట పిలిచినటువంటి వారికి వాగ్దానం చేసి నీకు దినారం ఇస్తానన్నాడు. పని ముగించే గంట ముందు 5 గంటలకు పిలిచినటువంటి వారితో వాగ్దానం చేశాడు, దినారం ఇస్తానన్నాడు. వారు గ్రూపులుగా పిలువబడినటువంటి వారందరికీ కూడా ఆయన జీతాన్ని ఇవ్వాల్సినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి తరుణంలో ఆయన పని కొరకు ఉదయాన్నే లేచి సిద్ధపడేటువంటి వారిని పిలిచాడు. అలాగే సోమరితనంగా ఖాళీగా ఉన్నటువంటి వారిని తన పని కొరకు పెట్టుకున్నాడు, పిలుచున్నాడు. సాయంకాలం అయ్యేసరికి వారందరికీ కూడా యజమానుడు కూలి ఇవ్వాల్సి ఉంటుంది. 8వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకులు చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇవ్వమని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారం చొప్పున తీసుకుని అందరికీ కూలి ఒకటే. పొద్దున 6 గంటలకు వచ్చారు, సాయంకాలం గంట ముందు ముగుస్తుండగా 5 గంటలకు వచ్చారు. వారందరికీ కూడా ఒకే కూలిని అనగా దినారములు ఇవ్వటము జరిగింది. క్రీస్తునందు ప్రియాధ్వనులారా, వారు అనుకున్నారు మేము ఉదయకాలం వచ్చాము కదా, మాకు ఇంకా ఎక్కువ ఎవరు దొరుకుద్దేమోనని. యజమానుడు కూలికి పెట్టుకున్నందుకు వారు యజమానుడికి కృతజ్ఞతలు తెలియచేయాలి. కానీ వారు ఏమాత్రము కూడా కృతజ్ఞతలు కనపడలేదు. అధ్యాయంలో కనపడకపోగా వారు గుసగుసలాడుతున్నారు. ఇదేంటి, ఉదయకాలం నుండి మేము పనిచేసాము. 12వ వచనంలో మనం చూస్తాము, వారికి దినారం చొప్పున ఆయన ఇచ్చాడు. చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినాను, పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేస్తే అని ఆ ఇంటి యజమాని మీద సరుగుకొనిది. దీనికి సమానమైన వేతనం, మేము ఎండలో పనిచేసాము, ఎక్కువ కష్టపడ్డాము కదా, కరెక్టే. కానీ 13వ వచనంలో ఆయన అన్యాయం చేయలేదు. ఆయన మొట్టమొదటి వచ్చిన వారితో దినారం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. చివరిగా 5 గంటలకు వచ్చిన వారితో దినారం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఒడంబడిక ప్రకారము ఆయన ఇచ్చినాడు.
ప్రియులారా, ఆయనలో ఏ వైఫల్యం లేదు. ద్రాక్ష తోట అయింది, డబ్బులు ఇచ్చేది ఆయన, పని చేసేటప్పుడు ముందుగానే ఒడంబడికి వాగ్దానం ఇచ్చాడు. ఆయనకి ఇష్టానుసారంగా ఇచ్చేటువంటి హక్కు ఆయనకు ఉంది. 14వ వచనంలో నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చినకు నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొమ్ము చేయుట న్యాయం కాదా? నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపట్టువారు మొదటివారు ఉదురు, మొదటివారు కడపట్టువారు ఉదురు. ప్రియులారా, ఆయన ఎప్పుడు వచ్చినా సరే జీతము లేదా కూలి సమానంగా ఇచ్చాడు. యజమానుడు అంటున్నాడు, నేను పిలుచుకున్నాను, మాట ప్రకారం వాగ్దానం చేసిన ప్రకారం ఒడంబడిక ప్రకారం ఇచ్చాను. నా ద్రాక్ష తోట నా సొమ్ము ఇచ్చేటువంటి హక్కు నాకు ఉంది. ఇందులో న్యాయం లేదా? కానీ మీరందరూ సరుగుతున్నారు. కానీ యజమానుడు చేసిందంటూ ఏమాత్రము తప్పు లేదు. చివరి వచ్చిన అంటున్నాడు, మొదటి వారు వదులు. చివరి వచనంలో మొదటి వారు కడపటివారు, కడపటివారు మొదటి వారు వదులు. ఇలారా, దేవుడు రక్షించిన ఇశ్రాయేలు యొద్దకు వచ్చారు. ఆయన చేసినటువంటి కార్యాలను, ఆయన జీవితాన్ని, పరిచర్యను వారందరూ కూడా తిరస్కరించారు. అన్య జనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా నాటి పరిసయ్యులు, సద్దుకాయలు, జలోతీలు, హేరోదులు అంతా కూడా దేవుని సేవించేటువంటి వారిగా ఉన్నారు. వారిదే పరలోక రాజ్యమని, వారే నీతిమంతులని, మేము ప్రజలకు ఉపాధ్యాయులుగాను సమాజానికి డాక్టర్స్ గాను ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మా పూర్వీకులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు జనాలు అంతా కూడా దేవుని సేవిస్తున్నాము. మా కొరకు మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య రాజ్యంలో మేమందరం ఉంటాము, మేమే మొదటి వారమని ఇశ్రాయేలీయులు చెప్పుకుంటా ఉంటే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు ఎవరినైతే పిలిచాడో వారికి స్థానాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే మొట్టమొదటి పిలువబడింది ఇశ్రాయేలీయులు, యూదులే. కానీ వారిని దేవుడు కడపటి వారిగా చేసేటువంటి హక్కు ఆయనకు ఉంది. అన్యులమైన మనవలను, యోగ్యత లేనటువంటి మనవలను ఆయన పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, మొదటి వారు కడపటి వారుగా దేవుడు చేయగలడు. ఎందుకు? ఆయన ఎవరి మీద కనికరం చూపుతాడో వారి మీద కనికరం చూపేవాడుగా ఉన్నాడు. వాక్యాన్ని చదువుకున్నాము. రోమాపత్రిక 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కనికరించును వారిని కనికరించును, ఎవరి ఎట్లా జాలి చూపుదును వారి ఎట్లా జాలి చూపుదును, కాగా పొందగోరు వారి వల్లైనను ప్రయాసపడు వారి వల్లైనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అగును. చూసారా, నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎండలో కష్టపడ్డావో, ఉదయకాలం 6 గంటలకు వచ్చావో, ప్రయాసపడ్డావో కాదు, కానీ కరుణించు దేవుని మీద ఆధారపడి ఉంది. పొందగోరు వారి వల్లనను ప్రయాసపడే వారి వలన కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. వీళ్ళరా, దేవుడు ఉదయకాలము 6 గంటలకు వచ్చిన వారిని మొదలుకొని 5 గంటలకు వచ్చినటువంటి వారందరి ఎడలా ఒకే కనికరాన్ని చూపి ఒక దినాలని ఇచ్చాడు. ఆయన మొదటి వారు కడపటి వారు అని చెబుతున్నాడు. కారణం ఏంటంటే మనమందరం అయోగ్యులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఆయన కనికరాన్ని చొప్పున మనందరిని కూడా దైవరాజ్య వారసులుగా చేస్తూ ఉన్నాడు. సమానమైనటువంటి వేతనము, కూలి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పనికొచ్చినటువంటి వారైతే గుసగుసలాడుతున్నారు, కానీ యజమానుడు నేను, ద్రాక్ష తోట నాది, ఇచ్చేటువంటి హక్కు నాకు ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
ఆయన దయా దాక్షణ మీద ఉంది కానీ మానవులమైన మన ప్రతిభ మీద లేదు. పరలోక రాజ్యము దేవుని కృప మీదే ఆధారపడి ఉంది. కృప చేతనే మనము రక్షించబడ్డాము. అందువల్ల మన చేతిలో ఏది లేదు. అందువల్ల పేతురు ప్రశ్న లేవనెత్తినప్పుడు వాస్తవికంగా మొదటి వారు యూదులు, పాత నిబంధన నుంచి ఉన్నటువంటి వారు పరిసయ్యులు వాళ్ళే, కానీ కడపటి వారమైన మనకు ప్రభు భాగ్యం ఇచ్చాడు. ఈ లోకంలో కూడా చాలా మంది డబ్బులు ఉన్నవారు, ధనవంతులు, దేవుని సన్నిధిలో కూడా పేరు ప్రఖ్యాతిగా ఘనంగా కనబడవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో వారు మొదటి వారుగా కనబడుతున్నారు, కానీ ఆయన రాజ్యం అంతా ఉల్టా. మొదటి వారు, కడపటి వారు. ప్రభు ఎవరికి ఇస్తాడన్నది చాట ఆయన చేతిలో ఉంది. ఆయన దండించేది ఆయన. చివరి వారిని ఇక్కడ చివరి వారిగా ఉన్నామేమో, ఇక్కడ అనగాని స్థితిలో ఉన్నామేమో, కానీ ప్రభు నిన్నే మొదటి వారిగా చేస్తాడు. అలాంటి కృప ఆయన ఎదురుంది. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప మాత్రమేనని, ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాము. ఆయన కృప అందరి ఎడలా కృప చూపేటువంటి వారుగా ఉన్నాడని ఉపమానం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 17వ వచనం నుండి 19వ వచనం వరకు ప్రభువుల వారు ఆయన మరణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసు యెరూషలేమునకు వెళ్ళనైనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించి ఇటకును, కొడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించరు. 3వ దినం ఆయన మరలా లేచెను. పిల్లరా, యేసు ప్రభు చివరికి వచ్చేసాడు. ఆయన మనిషిగా వచ్చాడు, మానవ రక్షణార్థమే వచ్చాడు. మరణం ఉంది, ఆయన పునరుద్ధారణం కాబోతున్నాడు. మానవులకు ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక తన 12 మంది శిష్యులతో కూడా తనకు ఏమో సంభవించబోతుందన్న విషయాన్ని ముందుగానే వారికి తెలియపరుస్తూ, వారిని మరణం కొరకు, తన మరణం కొరకు వారు ఎలాంటి ఓర్పును కలిగి ఉండాలో, ఎలా సిద్ధపడాలో ముందుగానే ఆయన శిష్యులను సిద్ధపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పిల్లరా, ఆయన ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెరూషలేమునకు వెళ్తున్నాను, అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన అప్పగించబడబోతున్నారు, మనశిక్ష విధిస్తారు. ఎందుకంటే సర్వమాన పాపరిహారం, రక్తపోక్షణ వశం, రక్తమే పుణ్యదాన బలియాము. కనుక సర్వమానవారి కొరకు బలి కాబోతున్నాను నేను అని ఆయన చెప్తున్నాడు. నేను అన్యుల చేత అప్పగించబడబోతున్నాను. యేసు ప్రభు యూదుడు, కానీ ఆయన రోమీలకు అన్యులకు చేతకు నేను అప్పగించబడబోతున్నాను. వాళ్ళు నన్ను ఏం చేస్తారు తెలుసా? వారు నన్ను అవమానపరుస్తారు, అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు, అన్యులను పట్టుకోబోతున్నారు. క్రీస్తునందు పిల్లరా, ఆయన వెనకాల గుర్తు ఎవరు గుద్దారు? నిన్ను గెడ్డం పీక అవమానించారు, మొక్క మీద ఉమ్మేశారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యేసు ప్రభువుని ఎంతగా విమర్శించాలో, ఎంతగా అవమానపరచాలో అలాగా యేసు ప్రభువును చేశారు. ఇదిగో ఒక నీచుడిగా చేసినట్టుగా యేసు ప్రభువును చేసినటువంటి వారుగా, ఆయన మరణానికి అప్పగించబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా వారికి ముందుగానే యేసు ప్రభు తెలియపరిచినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అనగా పిల్లరా, ప్రభు మరణం కొరకై తన శిష్యులను తనకు ఏమి జరగబోతుందన్న విషయాన్ని ముందుగానే ప్రభు వారిని సిద్ధపరుస్తూ తన జరగబోయే విషయం అంతా కూడా వారికి తెలియచెప్పాడు. ఆయన యెరూషలేముకు వెళ్ళినటువంటి ఆ తరుణంలో ఈ విషయాన్ని తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉంది. లోక రాజ్యాన్ని గురించి ఆయన
మాట్లాడుతున్నాడు. ఎవరు గొప్పవారు అన్న వివాదము వారిలో కలిగినప్పుడు తన పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదురుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీకేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకని కుడివైపును ఒకని ఎడమవైపును కూర్చున్న సమయమని ఆయనతో అనెను. యేసు ప్రభు దగ్గరకు సలోమి అనగా యేసు ప్రభువుకు చిన్నమ్మ అవుతుంది. మరియ తల్లి సలోమి అక్క చెల్లెలు. ఆమెలో ఒక కోరిక ఉంది. ఏమిటంటే, నా బిడ్డలను పరలోక వారసులో భాగస్తులుగా చేయాలని, పరలోక రాజ్యంలో భాగస్తులుగా చేయాలని, స్వాస్థ్యం పొందేటువంటి వారిగా చేయాలని. అందువల్ల యేసు ప్రభుకు వరుసకు వీళ్ళు తమ్ముళ్ళు అవుతారు. ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అయ్యా నీ తమ్ముళ్ళే కదా, నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నువ్వు రాజుగా ఉంటావు, అక్కడ నీ తమ్ముళ్ళైనటువంటి వీరిని ఆ రాజ్యానికి వారసులుగా భాగస్తులుగా చేయవా అని తల్లి అడిగింది. తల్లి అడగటంలో తప్పులేదు. అంటే కుడి ప్రక్కన ఒకరిని ఎడమ ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమని అడుగుతుందంటే అర్థం ఏంటంటే, ఆ తల్లి యొక్క కోరిక మంచి స్థానాన్ని వారికి ఇవ్వాలనేటువంటిది. ఎందుకంటే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలని అన్న ఉద్దేశము ఆమెకు ఉంది. అంతేకాకుండా శిష్యులు కూడా అడుగుతారు, నీ రాజ్యంలో గొప్పవారు ఎవరో అని అడుగుతారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు చెప్పినటువంటి విషయం ద్వారా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారంటే, తన చుట్టాలు గొప్ప కాదు, తనతో ఉన్నవారు గొప్పవారు, కానీ ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు గొప్ప. ఆనాడు కూడా అధికారం చేసేటువంటి వారు ఉన్నారు. అధికారం చేయడానికి కాదు దేవరాజ్యము, దేవుని సేవ. కానీ అధికారం అంటే ఏంటో, సేవ ఏంటో కూడా యేసు ప్రభు ఈ విషయం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 20-21 వచనాల్లో తల్లి యొక్క కోరిక మనం చూస్తా ఉన్నాం. తన బిడ్డలు ఉన్నతమైన స్థానంలోనికి రావాలని కోరుకున్నటువంటిదిగా ఉంది. 22 వచనంలో, అందుకు యేసు, మీరేమడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగలమని. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు స్పందిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు త్రాగబోయేది మీరు త్రాగలరా? ఆ పాత్రలోనిది గిన్నెలోనిది త్రాగుతాం. గిన్నె అంటే ఏంటి? ఇక్కడ మరణం, డెత్. నేను మరణం కాబోతున్నాను, ఆ మరణాన్ని మీరు పొందగలరా? పిల్లరా, శిష్యుడైన యోహాను తప్ప యేసు ప్రభు శిష్యులందరూ అలాంటి మరణాన్ని అనగా హతసాక్షులైపోయారు. ప్రభు కొరకు ప్రయాసపడ్డారు, ప్రభు కొరకు జీవించారు, వివిధ దేశాలకు వెళ్ళారు. తోమా కూడా భారతదేశానికి వచ్చి మద్రాసులోనే బ్రాహ్మణుల చేత శూలంతో పొడబడి చనిపోయాడు. అలాంటి పాత్రలోనిదే శిష్యులు కూడా త్రాగారు, యోహాను తప్ప. ప్రభు అన్నాడు, అలాంటిది త్రాగలరా? వాళ్ళు త్రాగుతామంటున్నారు, కానీ నా కుడి ప్రక్క ఎడమ కూర్చునేటువంటి ఇది నా విషయంలో లేదు. అనగా పరలోక రాజ్యంలో పాలి భాగస్తులు అనగా ఆ స్వాస్థ్యాన్ని పొందేటువంటి ఆ హక్కు, ఆ భాగస్వామైనటువంటిది నా చేతిలో లేదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడను వారికి అది దొరుకును. ఇట్ ఈస్ అండర్ ఫాదర్.
అది తండ్రి చేతిలో ఉంది, నా చేతిలో లేదని చెప్తున్నాడు. 24వ వచనంలో తక్కిన 10 మంది శిష్యుల మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి పిల్లరా వారిని ఆ 10 మంది శిష్యులు కూడా ఆ సలోమి కుమారుల మీద కోపపడినటువంటి వారుగా మనము చూస్తా ఉన్నాం. 25వ వచనము కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదని మీకు తెలియను. ప్రభు చెబుతున్నాడు, అన్యజనులు అధికారం చేస్తారు, పెత్తనాలు చేస్తూ ఉంటారు. కానీ ఇది లోక సంబంధమైనటువంటి అధికారము, లోక సంబంధమైనటువంటి పెత్తనం చేయటము, ప్రభుత్వం చేయటం అనేది కాదు. ఇది ఎలాంటిదంటే ఇదంతా కూడా సేవతో కూడుకుంది. 26వ వచనంలో మీరు అలా ఉండకూడదు అనగా అన్యజనులు అధికారం చేస్తూ ఉంటారు, ప్రభుత్వం చేస్తూ ఉంటారు, అలాగే మీరు ఉండకూడదు. 26లో మీరు అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉన్నదోనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. వీళ్ళరా యేసు ప్రభు ఒక స్తోత్రం చెబుతున్నాడు ఏంటంటే, మీరు గొప్పవారుగా ఉండాలా, మీరు పరిచర్య చేయాలా. అన్యజనులు గొప్పవారు పెత్తనాలు చేస్తూ ఉంటారు, అన్యజనులు మీ మీద ప్రభుత్వం చేస్తూ ఉంటారు. కానీ మీరు గొప్పవారు అవ్వాలంటే మీరు పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలి, సేవకుడుగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో ఎవడో ముక్కుడై ఉండకూడను వాడు మీకు దాసుడై ఉండవలను. చూసారా, గొప్పోడా దాసుడా? క్రీస్తునందు ప్రియజనులారా, రాజ్యంలో గొప్పవాడు సేవకుడుగా ఉండాలి, ప్రధానమైన వాడు దాసుడుగా ఉండాలి. ఎంతగా తగ్గించుకుంటావో అంత గొప్పవాడు ప్రభుత్వం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించవాడు వాడు తగ్గించబడు. కనుక యేసు ప్రభు ఆయన రాజ్యంలో గొప్పవారు ఎవరంటే ఎంతగా తగ్గించుకుంటారో, ఎంతగా సేవ చేస్తారో వారు గొప్పవారు. అంతేగాని సొలోమి మా చిన్నమ్మే కదా, మా తమ్ముడు గొప్పవాళ్ళు అన్నాడా అన్నది కదా. ఎంతగా తగ్గించుకుంటారో అంతగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభు ఇస్తాడు. 28వ వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదానముగా ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. కృష్ణందు ప్రియాదేవులారా, ప్రభు మాటలో మనుష్య కుమారుడు అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే పరిచారం చేయించుకుంటాం కాదు, పరిచారం చేయడానికి వచ్చాడు. తన ప్రాణమును విమోచన క్రైదానంగా పెట్టడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చానని, పరిచర్య చేయడానికి వచ్చానని ఆయన ఎంతగా పరిచర్య చేశాడంటే తన శిష్యుల యొక్క పాదాలు కడడానికి కూడా ఆయన ఎరికాడినటువంటి వాడు కాదు. పరిచర్య పిల్లరా అధికారం చేయడానికి రాలేదు, కానీ ప్రభువుల వారు పరిచర్య చేయడానికే ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు ఆయన సేవ చేసి చూపించాడు. మాతృకర్మల అడుగుజాడలు, మరణము పొందినట్టుగా అడుగుజాడలు చూపించాడు. అధికారం కాదు కానీ సేవగా ఆయన చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ప్రపంచం అయితే అధికారాన్ని కోరుకుంటుంది, లోకంలో ఉన్నవారైతే అధికారాన్ని కోరుకుంటారు. కానీ యేసు బోధ వ్యతిరేకమైంది. ఈ లోక అధికారం వేరు, యేసు ప్రభు బోధ వేరు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వాన్ని కోరుకుంటే యేసు ప్రభు ఎవరు సేవను కోరుకున్నాడు. ఆ సేవ చేసేటువంటి వాళ్ళే ఆయన రాజ్యంలో గొప్పవారుగా ఉన్నారని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ గ్రీక్ మాట డూలోస్ అని రాయబడింది. అనగా బానిసగా ఉండడానికి యేసు ప్రభు అంతగా పరిచయం చేయడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. పిల్లరా, ఒకసారి నేను హైదరాబాద్లో చర్చికి వెళ్ళాను. 2002వ సంవత్సరంలో చదువుకున్నాను నేను హైదరాబాద్లో ఎస్టీసీ అని. ఒక చర్చికి వెళ్తే అక్కడ కలెక్టర్ గారు చెప్పులు అక్కడ కబోర్డ్లో పెడుతున్నాడు. ఒక నెంబరింగ్ ఇచ్చాను నాకు. దాన్ని ఆస్కర్ హిమ్, ఆరే కలెక్టర్ ఆఫ్ దిస్ హైదరాబాద్ అని. ఎస్ సార్, ఆయన కలెక్టర్ అయ్యారు అన్నాడు. హైదరాబాద్లో ఆయన కలెక్టర్ అయ్యారు.
చెప్పులు స్టాండ్లో పెడుతున్నాడు. తర్వాత మన చెప్పులు నాకు ఇచ్చాడు. చూసారా, కలెక్టర్ గారు ఎక్కడ కలెక్టర్ ఆయన దేవుని సన్నిధిలో చెప్పులు లైన్లో పెడుతున్నాడు. పిల్లరా, వాటి వండరు, ఆశ్చర్యపడ్డారు. దేవుని సన్నిధిలో గొప్పవాడు వాళ్ళని అంతగా తగ్గించుకోవాలి. యేసు ప్రభు కూడా మరణము పొందినంతగా తండ్రితో కూడా ఉండే మహాభాగ్యం వరించుకోలేదు. కానీ దాసుడుగా బానిసగా వచ్చి ఆయన మరణం పొందినంతగా పాదాలు కూడా ఆయన కడగటంలో ఎరకాడినటువంటి వాడు కాదు. యేసు ప్రభు సేవకు మాదిరి, యేసు ప్రభు జీవితానికి మాదిరి ఆ నడుము జాడలు మనకు ప్రాముఖ్యమైన కనుక 20వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా ఎవరు గొప్పవారంటే పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం వస్తుందంటే సేవ చేసే వారికి, తగ్గించుకున్న వారికి. కానీ లోకాధికారం వేరు, ప్రభు యొక్క సేవ వేరని ఈ వచనాల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. 29 నుండి 34 వరకు కూడా గుడ్డివాడు యేసు రాజును సూచన గురించి మాట్లాడుతూ ఉంది. 29వ వచనం చదువుతున్నాను. వారు ఎరుకో నుండి వెళుతుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళుతున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసి ఊరకుండమని జనులు వారిని గద్దించరు. కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా కనుకరింపమని మరి బిగ్గరగా కేక వేసి. పిల్లరా, ఈ గుడ్డివారు కనబడుతున్నారు. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళుతున్నాడు. గ్రేట్ ఏంటంటే యేసు ఎరుకోకి వెళ్ళడం సిద్ధమైన ప్రాంతం. ఆ పాలస్తీనాలో దిగువ భాగంలో ఉంటుంది. ఆ శాపం కష్టమైంది. శాపగ్రస్తుల ప్రజలు అక్కడ నివాసం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి కూడా యేసు దర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తుంటే జనసమూహము వెళ్తూ ఉంటారు. సుమారుగా 5,000 మంది ఆయన వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు ఈ గుడ్డివారు మత్తయి 2 రాశాడు. మార్క్ అయితే ఒక్కడని, భక్తమయ్యి అతని పేరు కూడా రాశాడు. ఇది 3 సువార్తలలో మత్తయి, మార్కు, లోకాలలో కూడా రాయబడి ఉంది ఇదే విషయం గుడ్డివారి గురించి. ఇతడు గుడ్డివాడు ఏదన్నా కళ్ళు లేకపోతే జీవితమే లేదు నన్ను అడిగితే. కానీ ఇతడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే అడుక్కునేటువంటి స్థానంలో ఉన్నాడు గుడ్డివాడు. ఒక సాక్ష్యం నమ్మరు కనుక ఉత్తరాన్ని రాష్ట్రంలో ఈయన. కనుక పిల్లరా, యేసు ప్రభు ఎప్పుడు ఇంతకు ముందు ఆ ప్రాంతానికి వెళ్ళలా. కానీ ఎలా తెలిసి వీళ్ళకి గుడ్డివారి గురించి? గుడ్డివారికి యేసు ప్రభు గురించి ఎలా తెలుసు? దిర్ ఆల్ ద టైము అవుట్ సైడ్ ఆఫ్ ది గేట్. వారు చౌక పక్కన ఆ గేట్లో ఉంటారు నడుపుకుంటాకి. అందువల్ల వీరు అటు ఇటు పోయే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం పని ఉండదు కదా. కొన్ని విషయాలు మనకు తెలియదు కానీ ఊళ్ళో తిరిగే వారికి బాగా తెలుసు, ఊరు వెలుపుతున్న వాళ్ళు బాగా తెలుసు. అట్లా వీళ్ళు కూడా ఊరు వెలుపున ఉండేటువంటి వారు. అందువల్ల యేసు ప్రభువుని గురించినటువంటి వార్త తెలిసిపోయింది. పాత నిబంధనలో వాగ్దానం చేయబడింది మెస్సయ్య దేవుడుగా, ఆయన మెస్సయ్య కార్యాలు చేసేటువంటి వాడిగా. పిల్లరా, లేఖన భాగం పాత నిబంధనలో యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఇక్కడ నజరేతు మేనిఫెస్టో ఉంది. ఈ విషయాన్ని యూదులు వారి సునగోగుల్లో చదువుతూ ఉంటారు. అందువల్ల యేసు ప్రభు ఒక మెస్సయ్యగా, మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన మెస్సయానికి కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు అన్న విషయము ఆ దేశంలో అనేక మంది సునగోగుల్లో వినిపించి ఉంటారు. చదువుతున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనిలోకి సువార్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించును,
నడిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారి విడుదలను, బంధింపబడుతున్న వారికి విముక్తులు ప్రకటించుటకును, యెహోవా యుతవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును. చూసారా, ఈ నజరేతు మేనిఫెస్టో ప్రతి సునగోగులో చదువుతూ ఉంటారు. అనగా ఒక విమోచకుడు వస్తాడు, నలిగిన వారిని దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారిని విమోచనిస్తాడు, బంధించబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించినటువంటి వాడుగా ఒక అభిషక్తుడు రానై ఉన్నాడు. ఆయన దావీదు వంశంలో పుడతాడన్న విషయము సునగోగుల్లో ఎప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. కనుక పిల్లరా, ఎలా ఉన్నాడో ఎప్పుడు గేటు వెలుపడి ఉండేటువంటి గుడ్డివారు, అడుగుతున్నటువంటి ఈ గుడ్డివారు దావీదు గురించి, ఆయన కుటుంబంలో నుంచి, వంశంలో నుండి రక్షకుడు అభిషక్తులు పుడతాడన్న విషయాన్ని దే నో. దట్స్ వై ఎప్పుడైతే యేసు ప్రభు ఏమంటే ఆ పాదాలు సౌండ్ వస్తుందో ఆ చెవులు పనిచేస్తున్నాయి, అని వినుంటారు. యేసు ప్రభు దారిలో వెళ్తున్నాడు, అది గొప్ప కార్యాలు చేస్తాడు, అతను దయగలిగినటువంటి వాడుగా ఉంటాడు అని వీళ్ళరా. యేసు ప్రభు ఆయన దయగలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు, అడిగిన వారందరికీ కృప చూపించేటువంటి వాడు. అంతేకాకుండా వీరు కేకలేస్తున్నారు. ఇద్దరు గుడ్డివారు తోపకులు, ప్రభువా దావీదు కుమారుడా కనికరించని కేకలు వేశారు. దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్, ఐ నో యు, మీ గురించి విన్నాము, నువ్వు దావీదు కుమారుడు మెస్సియా. దావీదు కుమారుడు అంటే అది బిరుదు, అని ఆ వంశంలో పుడతానని బిరుదు ఆయన. కనుక అది బిరుదు పెట్టి పిలుస్తున్నారు. దావీదు కుమారుడా కనికరించు. పిల్లరా, పక్కన ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు, అడుక్కునేవాళ్ళు, మీరు ఆయన కేకెత్తలేంటి, మౌనంగా ఉండండి అన్నారు. కానీ వాడు ఇంకా కేకలేస్తున్నారు. యేసు నిలచి వారిని పిలిచి స్టాండ్ ఫర్ దెమ్. అడుగువారి ఎడల, కేకలేసేవారి ఎడల ఆగిపోయాడు యేసు ప్రభు. క్రీస్తు పిల్లరా, ఈరోజు యేసుని పిలిస్తే పలుకుతారు. దే ఆర్ వెరీ పూర్ బెగ్గర్స్, బట్ యేసు ప్రభు ఆగిపోతున్నాడు. ఒక అడుక్కునేవాళ్ళు పిలిస్తే యేసు ప్రభు ఆగిపోతున్నాడు. ఒక సామాన్యులు పిలిస్తే యేసు ప్రభు ఆగిపోతున్నాడు. ఆయన ఎవరిని పిలిచిన ఆగుతాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ప్రియబిడ్డ, నువ్వు పిలిచిన యేసు ప్రభు ఆయన ఆగి నీకు సమాధానం చెప్పేవాడు. 31 వచనంలో 32 యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకేమి చేయకూర్చున్నాను అడగగా, నీకేం కావాలి, వాట్ యు వాంట్, యు కాల్ మీ ఫర్ వాట్ పర్పస్, నువ్వు ఎందుకు పిలిచావు, నీకేం కావాలి అన్నప్పుడు వారు, ప్రభువా మా కన్నులు తెరవమని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రియా దేవులారా, నీకేం కావాలంటే వారి కన్నులు కావాలన్నారు. ప్రభు వారి కోరికను తీర్చేవాడుగా ఉన్నాడు. అడుగు వారికి ఊహించదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఏదైనా ఇవ్వగలడు. అందుకని వారు కన్నులు అడగగానే వారి పట్ల దేవుడు కార్యం చేసేటువంటి వాడుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. ఒక యాజకుడు కన్నులు ముట్టుకుంటాం మామూలా అని వేల మంది ఉన్నారు. అయినా సరే ఈ గుడ్డివారు పిలిస్తే ఆగిపోయి వారిని ముట్టెను. క్రీస్తునందు ప్రియులారా, యేసు నిలిచాడు వారి కొరకు, వారు ముట్టాడు, వారి కేకలు విన్నాడు. ఎంత గొప్ప సంగతి. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళింది. ఫాలోడ్ జీసస్, యేసు అనుసరించారు. ఎప్పుడు కూడా వారు లోకాన్ని చూసిన వారు కాదు. దే సా జీసస్ వెరీ ఫస్ట్ టైం. లోకంలో ఏది ఎలా ఉంటుందో తెలియదు. వారు యేసును చూచారు. వారు చూడటమే కాదు, దే ఫాలోడ్ జీసస్, యేసును వెంబడించారు. యేసు ప్రదర్శనానికి వెళ్తున్నాడు. మేబీ దే వెంట్ టు జెరూసలేం ఆల్సో. దే సా ద టెంపుల్. చూసుంటారు దేవాలయాన్ని. చూసారా, యేసు ప్రభు కన్నులు తెరిచారు. వీళ్ళరా, వారు శరీరకమైన కన్నులు తెరపడ్డాయి. ఇవాళ చాలా మంది కూడా ఆత్మీయమైన గుడ్డివారు ఉన్నారు. పైకి మాత్రం బాగా ఉన్నారు, కానీ ప్రభువు కార్యాలు చూడలేనటువంటి గుడ్డివారు, ఆ యేసు ప్రభువును చూడలేనటువంటి గుడ్డివారు
లోకంలో ఉన్నారు. కానీ ఈ లోకంలో ప్రభు అందరి మనోనేత్రాలు తెరిచేవాడైనా. ఒకవేళ ఒక సంబంధమైన దేవత మీ మనోనేత్రాలు కూడా మృతన కలిగజేసిందేమో, కానీ ప్రభు అందరి కనులు తెరిచేటువంటి వాడు. వారు అక్కల కొలత అరుస్తున్నారు, దావీదు కుమారుడా ఖండించమన్నారు. యేసు ప్రభు వారి కన్నులు తెరిచారు, అవసరాలు తీర్చబడ్డాయి. వారి యొక్క విశ్వాస ప్రతిఫలంగా యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈ దినములు ఎట్లాంటి అవసరం ఉన్నాము? యేసు ప్రభువుని అడిగితే ఆయన అవసరాన్ని కూడా తెచ్చగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 16వ వచనం వరకు కూడా యేసు ప్రభువు ఆయన కనికరం చొప్పుననే మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దయా దాక్షణ మీదనే పరలోక రాజ్యంలో ఇచ్చేటువంటి వాడు. ఆయన స్వస్థత అందరికీ సమానమని, మొదటి వారు చివరి వారు అవుతారని, ప్రభు ఎంత అసూయ ఈ సనుగుడైనటువంటివి పెట్టకూడదని, మానవ న్యాయం కాదు దైవ న్యాయము పట్టే సంస్థాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడని ఈ 17 నుండి 19 వరకు ఆయన ఎట్టి మరణం కాబోతున్నాడో శిష్యులకు చెప్పి వారిని ఓదార్చాడు. 20 నుండి 28 వరకు సేవ అంటే ఏంటో, అధికారం ఏంటో తెలియజేశాడు. ఆయన రాజ్యం గొప్పవారు కావాలంటే ఎంతగా తగ్గించుకోవాలని ఆయన చెప్పాడు. 29 నుండి 34 వరకు ప్రభు ఎవరిని కైనా ఆయన గొప్ప కార్యం చేసేవాడు ఉన్నాడని. గుడ్డివారు ప్రభా కనికరించమంటే ఆ గుడ్డివారు కన్నులు తెరిచినటువంటి వాడుగా, వారి అక్కరాలు తీర్చినటువంటి వాడు, అవసరాలు తీర్చినటువంటి వాడు ఉన్నాడు. పిల్లారా, ఈరోజు ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువుని యొక్క అవసరాలన్నీ తీర్చేటువంటి, అడిగితే ఆ పేదవాళ్ళు అడగానే నిలిచిపోయి వారికి సహాయం చేసేటువంటి వాడు ఉన్నాడు. అట్టి సహాయం, అట్టి కృప ప్రభు అందరికి అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాగణులు, మహోన్నతులు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, గుడ్డి భర్తలో ఎలాగైతే సహాయం చేస్తున్నావు, అడగగానే కనులిచ్చినావు, కనులు తెరిచావు. ఎంతమంది ఆత్మీయమైన గుడితనంలో ఉన్నారు, వారందరి కనులు తెరిచి మీరు చూసేటువంటి భాగ్యం మాకు ప్రసాదించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మహిమగంట ప్రభావ మీరే పొందమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్తె తోడైంది కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.